డింగో డింగు. ఏమిటి సార్ గారు చూసావురా, జనానికి మనల్ని చూస్తే వణుకు, మనం దగ్గరకు వస్తే దడ, దౌడో దౌడు. జనమంతా పారిపోయింది తమకు భయపడి కాదు, తమ ఒంటి నుంచి వచ్చే కంపు భరించలేక. కంపు అన్నవాడి చంపేయగలం. అవునండి బాబు, 6 నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు. పెంట కంపు, కుళ్ళు కాలువ, పిల్లి శవం, మురుగుంట అన్నీ కలిసిన చండాలభం కొడుతున్నారు. మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా కంపెనీ కింపు అనుకున్నాను, బతిమాలుతున్నావు కనుక స్నానం చేద్దాం. పద 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 బుల్లెట్ బార్కి. రోజీ సర్వీసు సరసరా చెయ్యాలమ్మా, లేకపోతే మందెక్కిన వీళ్ళు బల్లెక్కి బిల్లులు ఇవ్వమని డాన్సులు చేస్తారు. డాన్సులు కిక్కు కిక్కు. ఏరా బుల్లెట్ బాబు, అర్జెంటు పళ్ళున్నట్టు అందరూ పారిపోయారు. తలనొప్పి వచ్చినట్టు నువ్వు తల బాదుకుంటున్నావు. కారణం ఎవరు? నేనా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాత్రం కాదు బాబు, వాళ్ళంతా మూర్ఖులు. తమ మంచితనం తెలియక వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు బాబు. కొంతమంది ఆనందం వచ్చినప్పుడు చంకలు కొట్టుకున్నట్టు నేను తల బాదుకుంటున్నాను, అంతేగాని తమ తప్పు ఎంత మాత్రం ఉండదు. ఉండదురా టింగు. నాలాంటి ధర్మమూర్తి, నీతిపరుడు, శాంతి కపోతంగాడి తప్పేమీ ఉండదు. బాబు చుడిగారు బాబు, గందేసి లోపల పెట్టి నీకేం కావాలో ఆర్డర్ బాబు, అన్ని నిమిషాల మీద తెచ్చేస్తాను. పెద్ద జగ్గులో 20 బీరు పోసి పట్టరా. 20 బీర్లా? తాగడానికా, పొట్ట పగిలి చావడానికా? అమ్మ పట్టుకొచ్చే 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 అమ్మ పట్టుకొచ్చే. తేలో గురువా కూర్చో. లోకంలో ప్రతి విధవా స్నానం చేస్తాడు, కానీ బీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు. సమ్మగా ఉంది, సమ్మగా ఉంది. మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది. ఇస్తా, సమ్మటి ఆర్డర్ ఇస్తా. బుల్లెట్ కోడి పకోడి 10 ప్లేట్లు, నిప్పుల మీద కలిసిన నిప్పుకోడు 4, మూతులు కోసిన పీతల వేపుడు, గొర్రె మాంసు గిన్నెడు, విస్కీ బాటిల్ 1. తేలం ఇక చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. దిస్ ఈస్ సుడిగాలి స్పెషాలిటీ. అవును బాబు, అడవి గాడిదలే ఇంత గొప్పగా ఎవరు తెలుస్తారమ్మా. బాబు ఫుడ్ సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఫుడ్ సరిపోయింది కానీ నాకు పచ్చి కోడిగుడ్డు కావాలరా. కోడిగుడ్డ ఎందుకు బాబు? మీరు బాగా తినడానికి దిష్టి తీసి ఆ కోడిగుడ్డు నా నెత్తినేసి కొడదామనే? నా పిచ్చి బుచ్చి ముండకి. ఆ మాయదారి పావెక్కడిది? మా సారు గారికి ఎడారిలో అడ్డం వచ్చింది, చంపబోతే పడగెత్తి ఏడ్చింది. అందుకే దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాం. దీని ఫుడ్ ఒక గుడ్డు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.